తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న ఆయన ఈ ఉదయం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయగా ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న వెంటనే జైపాల్ యాదవ్ విచారణకు హాజరు కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్రావు అమెరికాలో ఉన్నారు. ఆయనను రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కాగా ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నలుగురి కాల్ డేటాలు విశ్లేషిస్తున్న పోలీసులు అందులోని వివరాల ఆధారంగా ఒక్కొక్కరికి నోటీసులు ఇస్తూ విచారిస్తున్నారు. ఏదో రెండు నెంబర్లు నా ఫోన్కి వచ్చినాయని చెప్పి దానికి నాకు నోటీస్ ఇచ్చారు. తిరుపతి అన్నకు 2 నెంబర్స్ పంపించడం అని చెప్పి నోటీస్ ఇచ్చారు. దాని మీద క్లారిఫై చేసినాము. వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ సంబంధించి ఆన్సర్ చేసినాము. అది వ్యక్తిగత విషయం. అది ఎందుకంటే తిరుపతి అన్న మా సామాజిక వర్గానికి సంబంధించిన అయితే కొన్ని సమస్యలు, కుటుంబాల సమస్యలు, ఆ పిల్లల సమస్యలు, పెళ్ళిళ్ళైన తర్వాత ఆడపిల్ల సమస్య, మగపిల్లల సమస్య మాట్లాడి నెంబర్ ఇష్టం. ఇది 2 నెంబర్లు కూడా మీకు తెలిసిన వాళ్ళు లేకుంటే ఏంటి వాళ్ళ పొలిటికల్ సంబంధించిన వాళ్ళు? కారు ప్యూర్లీ ఫ్యామిలీ ప్రాబ్లం గురించి ఒకసారి మాట్లాడి ఆ నెంబర్లు అడిగితే ఇచ్చినాము. కూర్చొని మాట్లాడినాము. ఆ ఇష్యూ కూడా సాల్వ్ చేసినాం. వ్యక్తిగతంగా ఒక ఇష్యూలో భార్యాభర్త పంచాయతీ విషయంలో మేమిద్దరం కూర్చొని, మాతో పాటు కొంతమంది కుల పెద్దలు కూర్చొని, ఆ విధంగా అందరు కూర్చోబెట్టుకొని మాట్లాడి ఆ ఇష్యూ సాల్వ్ చేసినాం.